కోరుకుంటున్నటువంటి విషయమే గాని మరి ఇవన్నిటిని కూడా మరి తీసుకొని వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో మరి ముందుకెళ్ళి మెజారిటీ పార్లమెంటు స్థానాలను భారతీయ జనతా పార్టీ సాధించుకుంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం రాష్ట్రంలో ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితులు, గతంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి పైన అనేక పోరాటాలు చేసినాం. ఈ రాష్ట్రం పెద్ద ఎత్తున అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పినాం. అప్పుల్లో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది అనేక సార్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసింది అనేటటువంటి మాట కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పిన విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఉచితాల గురించి ప్రకటన చేసిండ్రు. ఆ ఉచితాలను ఇవాళ ఆశగా ఎరవేసి మరి ఈరోజు ప్రజల నుంచి ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అన్నాడు అట్లాంటి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిందో, ఈరోజు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేసింది ఎన్నికల సమయంలో. కానీ ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అనేక పెను సవాళ్లు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఆర్థికపరమైనటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటిది మాట రోజు పత్రికల్లో మరి రావటం ప్రారంభమైనవి. మరి దీన్ని సాకుగా చూపి కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కదారి పట్టియొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీని తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షలతోనైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి సాధించుకున్నారో, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఓడించాలనేటటువంటి ఒక యాంటీ ఇన్కంబెన్సీ అయితే ప్రజల లోపల వచ్చిందో, పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని మార్చాలనేటటువంటి ఒక మార్పులో భాగంగా ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బొటాబొటిగా. మరి ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీల పట్ల వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా గైడ్ లైన్స్ పేరటనో లేదా ఇంకా వాటిని ఇంకా మేము గైడ్ లైన్స్ తయారు చేయలేదనో లేదా ఇంకో కారణం చేతనో వాటిని ఆలస్యం చేయకుండా వాళ్ళన్నారు 100 days లోపల అమలు చేస్తామని చెప్పేటటువంటి మాట చెప్పిండ్రు. 100 days లోపట కాదు, ఇంకొక 3 నెలలు కాకుంటే 4 నెలలు కానివ్వండి, కానీ వాటి అన్నింటినీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం మరి నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు పత్రికల్లో చూస్తున్నాం ఆ గ్యాస్ గురించి, మొత్తం గ్యాస్ ఏజెన్సీల ముందల వందలాది మంది క్యూలు కట్టుకొని ఉంటున్నారు. వందలాది మంది క్యూలు మరి గ్యాస్ ఏజెన్సీల ముందట 500కే సిలిండర్ అని చెప్పేసి మరి వందలాది మంది క్యూలు కట్టి మహిళలు నిల్చుంటున్నారు. మరి గైడ్ లైన్స్ ఏమైనా ఇమీడియట్గా ఫ్రేమ్ చేయండి, వారికి ఇమీడియట్గా మీరు ఇచ్చినటువంటి హామీ ఎప్పటి నుంచి నెరవేరుస్తారో తెలియజేయండి. వాళ్ళ లోపల ఒక ఉన్నటువంటి అంటే ఎప్పుడు ఒక అస్పష్టత ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా ప్రజలకు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా ఇప్పుడు రైతు బంధు విషయంలో మరి ఎమ్మడే అమలు చేస్తామన్నారు. మరి ఇప్పుడేమో మరి పాత 5,000 ఇస్తాము, తర్వాత మిగతాది ఇస్తామనేటటువంటి మాట చెప్తున్నట్టుగా మరి మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఇమ్మీడియట్గా వారు రైతులకి మరి నెక్స్ట్ క్రాప్కి వేయవలసినటువంటి వాళ్ళ ఖాతాలో